ఈరోజే పాల్గొన బుధవారం, పైగా త్రయోదశి తిథి. ఎంతో విశిష్టమైన ఈరోజు ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడు కలిసి వెళుతూ ఉండగా వారికి మార్గమధ్యలో ఒక పేద యాచకుడు కనిపించాడు. అతన్ని చూసి జాలిపడి అర్జునుడు ఒక సంచి నిండా బంగారు నాణాలు ఇచ్చాడు. అవి తీసుకుని సంతోషంగా ఆ యాచకుడు ఇంటికి వెళ్తూ ఉండగా మార్గమధ్యలో ఒక దొంగ యాచకుణ్ణి కత్తితో బెదిరించి అతని దగ్గర ఉన్న నాణాల సంచిని లాక్కున్నాడు. మరలా ఇంకొక రోజు యాచకుడు భిక్షాటన చేస్తూ ఉండగా అర్జునుడు అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. విషయం తెలిసి జాలిపడి ఒక ఖరీదైన వజ్రాన్ని యాచకుడికి ఇచ్చి సుఖంగా జీవించు అన్నాడు. అతను ఈసారి జాగ్రత్తగా ఆ వజ్రాన్ని ఇంటికి తీసుకువెళ్లి గదిలో ఒక మూలాన ఉన్న ఒక కుండలో దాన్ని దాచిపెట్టి ఆ రాత్రి పడుకున్నాడు. తీరా తెల్లవారు లేచి చూసేసరికి ఇంట్లో అతని భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు. ఇక యాచకుడు పరిగెత్తుకుంటూ నదీ తీరానికి చేరుకున్నాడు. తన భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కాని ఆ కుండలో చూస్తే వజ్రం లేదు. అది ఆ నదిలో నీళ్ల కోసం కుండను ముంచినప్పుడు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన యాచకుడు మళ్ళీ భిక్షాటనకు వీధుల్లోకి వెళ్లాల్సి వచ్చింది. అతను యాచకుడిగా వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు, అర్జునుడు మళ్లీ వాణ్ణి చూశారు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: బావా, ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిగా ఉన్నాడు అని పలకగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: లేదు అర్జునా, ఈసారి ఏం జరుగుతుందో నువ్వు చూడు అని అతని చేతిలో 2 బంగారు నాణాలు పెట్టాడు. అప్పుడు యాచకుడు ఇలా అనుకున్నాడు: సంచి నిండా బంగారు నాణాలు, ఎంతో విలువైన వజ్రమే నా దగ్గర నిలబడలేదు. ఈ 2 నాణాలు మాత్రం నా తలరాతను మారుస్తాయా, నా పిచ్చిగాని అని అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు. అప్పుడు అతను వెళ్లే దారిలో ఒక జాలరి వలకు చిక్కి విలవిల్లాడుతున్న చేపను చూశాడు యాచకుడు. దీంతో అతని హృదయం ద్రవించింది. నా దగ్గర ఉన్న ఈ 2 నాణాలు నా తలరాతను మార్చలేవు, కాబట్టి పాపం ఈ మూగజీవి ప్రాణాలైనా రక్షిద్దామనుకుని తన దగ్గర ఉన్న 2 నాణాలు ఆ జాలరికి ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి వెళ్లి ఒక నీటి తొట్టిలో వేశాడు. కొద్దిసేపటికి అతని భార్య ఆ చేపను చూసి దాని నోటిలో ఏదో ఇరుక్కుని ఉంది, అందుకే అది గిలగిలా కొట్టుకుంటుంది అని భర్తకు చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి ఆ చేప నోరు తెరవగా నదిలో పోగొట్టుకున్న ఆ వజ్రం చేప నోట్లో కనిపించగానే యాచకుడు ఆనందంతో దొరికింది, చిక్కింది, నా చేతికి చిక్కింది అని గౌకేకలు పెట్టాడు. ఆ సమయంలో అతని ఇంట్లో దాక్కున్న దొంగ భయంతో తన్నే కనిపెట్టారని వణికిపోయాడు. ఆ దొంగ అతని వద్దకు వచ్చి, నీకు దండం పెడతాను, నీ బంగారు నాణాల సంచి నీవే తీసుకో, నన్ను మాత్రం రాజభటులకు పట్టివ్వద్దు అని బ్రతిమాలాడాడు. ఇదంతా చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. పోగొట్టుకున్న 2 విలువైన వస్తువులు తమకు చేరాయని ఎంతగానో సంతోషించారు. వెంటనే వెళ్లి ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. కృష్ణ, నేను ఎంతో అమూల్యమైన బంగారు నాణాల సంచి, వజ్రం కూడా ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన 2 నాణాలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి. ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నించాడు అర్జునుడు. అందుకు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: అర్జున, అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. ఇక 2 నాణాలు ఉన్నప్పుడు మరో జీవి యొక్క మంచి చెడు, కష్ట సుఖాల గురించి ఆలోచించాడు. నిజానికి అది భగవంతుడి పని. అతడు దేవుడి పనిని పంచుకున్నాడు, కాబట్టి అతని కష్టాలను నేను పంచుకున్నాను. ఇదే విషయమన్నాడు శ్రీకృష్ణుడు. కాబట్టి స్వార్థంతో మనిషి ఉన్నప్పుడు ఏదీ కలిసిరాదు. ఎప్పుడైతే ఇతరుల గురించి ఆలోచిస్తారో అప్పుడే వారికి మంచి జరుగుతుంది. ఈ కథను ఎవరైతే ఈ రోజు వింటారో వారి దశ తిరిగి రాజయోగం పడుతుంది. జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది.
ఒకనాడు పరీక్షిత్ మహారాజు దివ్య యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూశాడు. అది ఏంటి అంటే, ఒంటి కాలు కలిగిన ఎద్దు ఒకటి నిల్చుని ఉంది. దాని ముందు ఒక ఆవు ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ ఎద్దు, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆవును ప్రశ్నిస్తుంది. అందుకు ఆవు, నేను ఏడుస్తున్నది నా గురించి కాదు, ఆ కలి ప్రభావం చేత దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నీకు నాకు, గోవులకు, వర్ణాశ్రమాలకు బాధ కలుగుతుంది కదా, అందుకే బాధపడుతున్నాను అని సమాధానం చెప్పింది. అదంతా చూసిన మహారాజు ఇలా అనుకున్నాడు, ఒక కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదు? దాన్ని చూసి ఆవు బాధపడ్డం ఏమిటి అంటే, అక్కడ ఉన్నది మామూలు ఆవు, ఎద్దులు కావు అనుకున్నాడు. ఆ ఆవు భూదేవి, వృషభమే ధర్మదేవత. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత కలియుగం ప్రారంభమైన సమయంలో కలి ప్రవేశించినప్పుడు ఆ కలిపురుషుడి ప్రభావం వల్ల ధర్మం యొక్క సత్యము, శౌచము, తపస్సు, దయ అనే 4 పాదాలలో 3 నశించి ఒక కాలు మాత్రమే మిగిలినందుకు ఆ భూదేవి ఏడుస్తుంది. నశించిపోయిన 3 పాదాలు శౌచము, తపస్సు, దయ, మిగిలింది సత్యము, ఎన్నటికీ నశించదు. ఈ విధంగా ఆవు దుఃఖిస్తూ ఉండగా అపారమైన కోపం కలవాడు, దండం చేతిలో ఉన్నవాడు, రాజు ఆకారంలో ఉన్నవాడు ఒకడు వచ్చి ఆవును తన కాలితో తన్నాడు. ఆ ఆవు వెంటనే కింద పడిపోయింది. తరువాత ఒంటికాలితో ఉన్న ఎద్దును కూడా తన్నాడు. అది కూడా కింద పడింది. కింద పడిన వాటిని తన చేతిలోని దండంతో విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు. వాటికి కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. దూరంగా ఇదంతా చూసిన పరీక్షిత్ మహారాజు అతని దగ్గరకు చేరుకున్నాడు. ఆ గోవును గోమాతగాను, వృషభాన్ని ధర్మంగా గుర్తుపట్టి, అమ్మా, మీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు? మీకు 3 కాళ్ళు లేకపోవడానికి కారణం ఎవరు? ఎంతటి వారైనా సరే నేను వారి చేతులు నరికివేసి మిమ్మల్ని కాపాడతాను, చెప్పండి అని పలికాడు. అందుకు గోమాత ఇలా పలికింది, కొందరు కాలమన్నారు, కొందరు కర్మ అన్నారు, కొందరు ఇది యుగ సంధి అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ధర్మం యొక్క పాదాలు తెగిపోయాయి అని పలికింది. పరీక్షిత్ మహారాజు గోవును బాధపెట్టిన వాడి గురించి వెతుకుతూ ఉండగా ఒకడు వచ్చి గబాలున పరీక్షిత్ మహారాజు యొక్క పాదాల మీద పడి ఇలా అన్నాడు, అయ్యా, రక్షించండి, నేనే నరకేశాను ఆ పాదాలు అన్నాడు. నన్ను కలిపురుషుడు అని పిలుస్తారు. నేను రావడం వల్లే ధర్మానికున్న 3 పాదాలు తెగిపోయాయి. ఈ కలియుగంలో నేను నిలబడాలంటే ధర్మం నశించాలి. అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం ధరించాడు. కానీ ఇంకా సరిగ్గా నా ప్రభావాన్ని చూపకముందే నన్ను మీరు ఆపుతున్నారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి మీరు ధనుర్బాణాలు పట్టుకుని నిల్చుంటున్నారు. ఇలా కాదు, నాకు అవకాశం ఇవ్వండి. నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పండి, నేను అక్కడే ఉంటాను. అంతేకాని నేను వెళ్లిన చోటల్లా మీరు అడ్డంగా నిలబడితే యుగధర్మం నెరవేరదు. ఇది కలియుగం. నేను ప్రవేశించి తీరాలి. కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వండి అని వేడుకున్నాడు. దానికి పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు, నీకు 4 స్థానాలు ఇస్తున్నాను. అక్కడ నీవు ఉండవచ్చు. మొదటిది జోదశాలయందు నీవు ఉండవచ్చు. రెండవది మద్యపానశాల. అక్కడ నీవు స్వేచ్ఛగా తిరుగుతూ ఉండు. అదేవిధంగా ధర్మానికి కట్టుబడని స్త్రీ పురుషుల ఇంట్లో నీవు ఉండవచ్చు. ఇక 4వ స్థానం వచ్చేసి జీవహింస జరిగే ప్రదేశాల్లో నీవు ఉండవచ్చు అని పరీక్షిత్ మహారాజు చెప్పాడు. అది విని కలిపురుషుడు ఇలా పలికాడు, అయ్యా, మీరు 4 స్థానాలు నాకు ఇచ్చారు, కానీ అక్కడ నేను నిలబడ్డానికి వీలులేదు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు యొక్క పరిపాలనలో వాటి జోలికి ఎవ్వరూ వెళ్లరు. కనుక నాకు మరొక స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు. అందుకు పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు, సరే, 5వ స్థానం వచ్చేసి బంగారం. అక్కడ కూడా నీవు ఉండవచ్చు అని పలికాడు పరీక్షిత్ మహారాజు. అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు, చాలు మహానుభావా, చాలు మహాప్రభు, చాలు అని నమస్కారం చేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
ఆ ఒక్క మాట వల్లే పరీక్షిత్ మహారాజు అంతమైపోయాడు. ఎందుకంటే మహారాజు ఒంటి నిండా బంగారమే. దీంతో కలి పరీక్షిత్ మహారాజులోకి ప్రవేశించాడు. ఆ విధంగా కలి ప్రభావం వల్ల పరీక్షిత్ మహారాజు ఏమయ్యాడో ఇప్పుడు చూద్దాం. పరీక్షిత్ మహారాజు ధర్మం, అర్థం, కామం అనే పురుషోత్తాలు అతిక్రమించకుండా, ప్రజలకి ఏ కష్టమూ కలగకుండా భూమి మీద ఉన్న ప్రజలందరినీ కాపాడుతూ 60 సంవత్సరాలు రాజ్య పాలన చేశాడు. ఒకరోజు ఆ మహారాజు అడవికి వెళ్లి పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడుతున్నాడు. తన బాణంతో దెబ్బతిని పారిపోతున్న లేడిని తరుముకుంటూ చాలా దూరం వెళ్లిపోయాడు. ఇదంతా కలి ప్రభావం వల్ల జరుగుతుంది. అలా లేడిని వెంటాడుతూ ఒకచోట తపస్సు చేసుకుంటున్న సమీక మహర్షి దగ్గరకు వెళ్లి ఇలా పలికాడు. ఓ మహర్షి, బాణం దెబ్బతిన్న లేడి ఇటువైపుగా వచ్చిందా అని అడిగాడు. తపస్సులో ఉన్న మహర్షికి అది వినిపించలేదు. అతని ప్రశ్నకి మహర్షి సమాధానం చెప్పలేదు. దీంతో పరీక్షిత్ మహారాజుకి మహర్షి మీద కోపం వచ్చి దగ్గరలో చచ్చి పడి ఉన్న ఒక పాముని తన బాణంతో తీసి సమీకుడి మెడలో వేసి వెళ్లిపోయాడు. సమీక మహర్షి కుమారుడు శృంగి తన స్నేహితుడి ద్వారా విషయం తెలుసుకుని, నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసిన పరీక్షిత్ అనే పేరుగల మహారాజు నేటి నుంచి 7 రోజుల్లో తక్షకుడు అనే పాము విషం వల్ల మరణించుగాక అని శపించాడు. ఇక జరిగిన విషయాన్ని సమీక మహర్షి తెలుసుకుని శృంగిని పిలిచి శాపాన్ని వెనక్కి తీసుకోమన్నాడు. శృంగి శాపాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం తనకు చేతకాదు అన్నాడు. ఇక సమీక మహర్షి గౌర్ముఖుడు అనే పేరుగల శిష్యుణ్ణి పిలిచి పరీక్షిత్ మహారాజు దగ్గరకు వెళ్లి అతనికి శృంగి శాపం గురించి చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పమన్నాడు. ఇక శిష్యుడు కూడా రాజు దగ్గరకు వెళ్లి గురువుగారు చెప్పమన్నట్లు చెప్పాడు. శృంగి శాపానికి భయపడి మహారాజు తన్ని తాను రక్షించుకోవడానికి చేయవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో సంప్రదించాడు. నేర్పరులైన వడ్రంగులను పిలిపించి ఒంటి స్తంభముతో మేడ కట్టించుకుని రక్షణకు ఏర్పాటు చేసుకుని అక్కడే నివసించసాగాడు పరీక్షిత్ మహారాజు. ఈ విషయం తెలుసుకున్న అక్కడికి వచ్చిన అనేక మంది బ్రహ్మర్షులు మహర్షులతో తనకి 7 రోజులే సమయం ఉందని, మోక్షం పొందడానికి ఉపయోగపడే పురాణాలు, ఇతిహాసాలు చెప్పించుకుని విన్నాడు మహారాజు. ఈ వార్త తెలిసిన కశ్యప మహర్షి పరీక్షిత్ మహారాజును బతికించాలని బయలుదేరాడు. మహారాజుని తాను బతికిస్తే తన కీర్తి అన్ని వైపులా ప్రసరిస్తుంది. పరీక్షిత్తుని బతికించి తన విద్యలో ఉన్న శక్తిని అందరికీ తెలియచేయాలి అనుకున్నాడు కశ్యపుడు. భూమండలం మొత్తాన్ని రక్షించే ప్రభువుని కాపాడితే ఎక్కువ ధనాన్ని కూడా పొందవచ్చు. అందువల్ల తనకు కీర్తి, ధనము, పుణ్యము కూడా దక్కుతాయి అనుకున్నాడు. వెంటనే పరీక్షిత్ మహారాజు ఉండే హస్తినాపురానికి బయలుదేరాడు. ముసలి బ్రాహ్మణ రూపంతో వెళ్తున్నాడు తక్షకుడు పరీక్షితుణ్ణి కాటు వేయడానికి. వీరిద్దరూ అడవిలో కలుసుకున్నారు. తక్షకుడు ఇలా పలికాడు. మహర్షి, ఏ పని మీద వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. దానికి కశ్యపుడు, తక్షకుడు అనే పాము ఈరోజు పరీక్షిత్ మహారాజుని కరుస్తుందని విన్నాను. శత్రువుల్ని తరిమేవాడు, శుభప్రదుడు, సమర్థుడు, మంచి మనస్సు కలవాడు అయిన మహారాజు విషాన్ని పోగొట్టడానికి వెళ్తున్నాను అన్నాడు. దానికి తక్షకుడు, నేనే ఆ తక్షకుణ్ణి. నువ్వు అనుకుంటున్న పని మీదే వెళ్తున్నాను. నువ్వు వేసే మందులు, మంత్రాలు నా మీద పని చెయ్యవు. కావాలంటే నేను ఈ చెట్టును కరిచి ఈ విషంతో దాన్ని కాల్చి బూడిద చేస్తాను చూడు అని తక్షకుడు మర్రి చెట్టును కరిచాడు. తక్షకుడి నుంచి వచ్చిన విషం వల్ల పుట్టిన అగ్నితో ఆ చెట్టు కాలిపోయింది. దాని విశాలమైన ఆకులు, పొడవైన కొమ్మలు కూడా పూర్తిగా కాలి బూడిద అయిపోయాయి. ఇప్పుడు నీ మంత్రం పనిచేస్తుందో లేదో చూసుకో అన్నాడు తక్షకుడు. వెంటనే కశ్యపుడు కాలిన చెట్టు బూడిదని పోగుచేసి తన మంత్రబలంతో దాన్ని మళ్లీ ఇంతకు ముందు ఉన్న చెట్టులా చేశాడు. అది చూసిన తక్షకుడు, మహర్షి, నీ మంత్ర ప్రభావం వల్ల ఈ చెట్టు బతికి ఉండవచ్చు. కాని బ్రాహ్మణుడు తపస్సు అయిన శృంగి శాపం వల్ల మరణించిన పరీక్షితుడు మాత్రం తిరిగి బతకలేడు. అక్కడికి వెళ్తే నీకు ఎంత సొమ్ము వస్తుందో అంతకంటే ఎక్కువ సొమ్ముని నేను ఇస్తాను. ఇక్కడ్నుంచి నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపో
అన్నాడు తక్షకుడు. కశ్యప మహర్షి తక్షకుడు చెప్పింది విని తన దివ్య దృష్టితో చూసి జరిగేదేమిటో తెలుసుకున్నాడు. పరీక్షితుడికి మరణం తప్పదని అర్థమైంది. తక్షకుడి దగ్గర ధనం తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు. కశ్యప మహర్షిని పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్లకుండా ఆపాడు తక్షకుడు. తరువాత తక్షకుడు సర్పాలని బ్రాహ్మణ రూపాల్లోకి మారమని, మంచి సువాసనలు వెదజల్లే తాజా పువ్వులని, రుచిగా తీయగా ఉండే పళ్ళని మోదుగా ఆకులతో చేసిన బుట్టలో పెట్టుకుని పరీక్షిత్ మహారాజు ఉంటున్న ఒంటి స్తంభం మేడలోకి వెళ్ళమని తాను కూడా అదృశ్య రూపంలో వాళ్ళని అనుసరించాడు. ఇక వేదాలు చదువుతూ లోపలికి వచ్చిన బ్రాహ్మణ యువకులు తెచ్చిన పళ్ళు పువ్వులు తీసుకున్నాడు మహారాజు. తనకు ఇరువైపులా కూర్చున్న అందరితో ఇలా అన్నాడు. శృంగి మహర్షి శాపమిచ్చి 7 రోజులు గడిచిపోతున్నాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు అని చెబుతూ తన దగ్గర ఉన్న పళ్ళ బుట్టల్ని చూపించి వీటిని అందరికీ పంపండి అని చెప్పాడు. అందరికీ పంచడం అయిపోయాక తాను కూడా ఒక పండును తీసుకున్నాడు. అందులో ముందుగా నల్లగా కనబడి అంతలోనే ఎర్రని రంగులో పాముగా మారి అగ్నిజ్వాలల్లా విషాన్ని చిమ్ముతూ తక్షకుడు బయటకు వచ్చి పరీక్షిత్ మహారాజును కరిచి వెళ్ళిపోయాడు. తక్షకుడి కాటు వల్లే జనమేజయ మహారాజు యొక్క తండ్రి అయిన పరీక్షిత్ మహారాజు మరణించాడు. కాబట్టి బంగారంతో పాటు ఈ 5 స్థానాలలో కలి ప్రభావం ఉంటుంది. ఈ 5 స్థానాల్లో ఎక్కువగా మనం మోహం పెంచుకుంటే మనం నైతికంగా పతనం అవుతాం. గ్రహాలలో బుధవారం బుధుణ్ణి పూజిస్తాం. మరి ఇంతటి విశేషమైన రోజు బుధుడికి సంబంధించిన ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగిపోతాయి. ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు. అత్రి మహర్షికి అనసూయ యందు బ్రహ్మ శివ కేశవాంశలతో చంద్రుడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు అనే 3 కుమారులు జన్మించారు. చంద్రుడు బ్రహ్మాంశతో జన్మించాడు. చిన్నతనంలోని చంద్రుడు దీక్షతో బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ చంద్రుణ్ణి లతలకు, వృక్షాలకు, ఔషధాలకు, నక్షత్రాలకు అధిపతిని చేశాడు. తరువాత చంద్రుడు రాజసూయ యాగం చేసి దక్షపుత్రికలను 27 మందిని వివాహం చేసుకున్నాడు. ఆ వయస్సులోనే చంద్రుడు దేవగురువైన బృహస్పతి దగ్గరకు శాస్త్ర జ్ఞానం కోసం విద్యాభ్యాసానికి వెళ్ళాడు. గురువును, గురుపత్నిని సేవిస్తూ చదువు సాధిస్తున్నాడు. ఒకనాడు గురువైన బృహస్పతి ఇంద్రుడి రాజధాని అయిన అమరావతికి యజ్ఞం చేయడానికి వెళ్ళాడు. బృహస్పతి భార్య తారకు అందగాడైన చంద్రుడిపై మోహం కలిగింది. ఆమె కవ్వింపు చర్యలకు యువకుడైన చంద్రుడు ఆకర్షితుడు అయ్యాడు. గురుపత్ని అని కూడా మరచిపోయి తార విలాసాలకు లొంగిపోయి ఆమెను ప్రియురాలుగా చేసుకున్నాడు. బృహస్పతికి భయపడి ఆమెను లేవదీసుకుని దూరంగా పారిపోయాడు. ఎవ్వరు చెప్పినా చంద్రుడు తారను వదిలిపెట్టలేదు. ఈ కారణంగా చంద్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం మొదలైనది. రాక్షసుల గురువైన శుక్రాచార్యునకు దేవతల గురువైన బృహస్పతితో సహజంగానే విరోధముంది. అందువల్ల శుక్రాచార్యులు, రాక్షస వీరులు కలిసి చంద్రుడి పక్షం చేరి బృహస్పతిని ఎదిరించారు. దేవేంద్రుడు దేవతలతో కలిసి బృహస్పతికి అండగా నిలిచాడు. తార విషయంగా 2 వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. 2 పక్షాలలో చాలామంది మరణించారు. బృహస్పతి తండ్రి అయిన అంగీరసుడు ఈ సమస్యను ఎలా అయినా పరిష్కరించమని బ్రహ్మదేవుణ్ణి శరణు వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుణ్ణి మందలించి తారను బృహస్పతికి అప్పగించాడు. అప్పుడు బృహస్పతి తారతో ఇలా అన్నాడు. ఓ అపవిత్రురాలా, సిగ్గులేక వేసేలాగా అధర్మంగా ఆ చంద్రుడి వల్ల గర్భాన్ని తెచ్చుకున్నావు. ఆ గర్భం దించుకో అన్నాడు. అయినా తార వినకుండా చక్కటి బంగారు రంగుగల అందమైన బాలుణ్ణి ప్రసవించింది. ఆ శిశువు దివ్య తేజో విలాసుడై మోహనాకారంతో ఉన్నాడు.
ఆ బాలుణ్ణి చూసిన తర్వాత బృహస్పతి, చంద్రుడు ఆ బిడ్డ నాది అంటే నాదని వాదులాడుకున్నారు. తగువు తీర్చడానికి వచ్చిన దేవతలు, మునులు ఈ విషయం తల్లి మాత్రమే చెప్పగలదని నిర్ణయించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తారను ఒంటరిగా పిలిచి ఆ బాలుడి తండ్రి ఎవరో చెప్పమన్నాడు. దానికి తార సిగ్గుపడుతూ ఆ బాలుడు తనకు చంద్రుడి వల్ల పుట్టాడని తెలియచేసింది. అప్పుడు బ్రహ్మ ఆ బాలుడికి బుధుడు అని నామకరణం చేసి చంద్రుడికి అప్పగించాడు. కుమారుణ్ణి తన ఇంటికి తెచ్చుకున్న చంద్రుడి ఆనందానికి హద్దులు లేవు. ఆ బాలుణ్ణి తన భార్య అయిన రోహిణి చేతిలో పెట్టాడు. రోహిణి బుధుణ్ణి చాలా ప్రేమగా పెంచింది. బుధుడు చిన్నతనం నుంచి బుద్ధిమంతుడు అనే పేరు తెచ్చుకున్నాడు. పెరిగి పెద్దవాడై తపస్సు చేసి అధిక తేజోమూర్తి అయి గ్రహమండలంలో చోటు సంపాదించుకున్నాడు. సూర్య భగవానుడికి విశ్వకర్మ కుమార్తె సంజ్ఞ వల్ల వైవస్వతుడు జన్మించాడు. ఆయన 7వ మనువుగా ప్రసిద్ధుడు. వైవస్వత మనువుకి 9 కొడుకులు. వారు వివిధ భూమండలాలకు పరిపాలకులుగా నియమితులయ్యారు. వైవస్వతుడు మరలా భాగ్యవంతుడైన ఇంకొక పుత్ర సంతానం కోసం పుత్ర కామేష్టి యాగం చేశాడు. యాగం చేసేటప్పుడు మనువు భార్య రోతను ఆశ్రయించి కూతురు పుట్టేటట్లు చేయమని కోరి వ్రతాన్ని ఆచరించింది. హోత యజ్ఞకుండాన్ని సమీపించి కూతురు కలుగుగాక అని చెప్పి హవిస్సును సమర్పించాడు. హోత చేసిన ఈ చర్య వల్ల పుత్రునకు బదులుగా ఒక పుత్రిక జన్మించింది. ఆమె ఇలా, కొడుకు కావాలని యజ్ఞం చేస్తే కూతురు ఎందుకు పుట్టిందో తెలుసుకోవాలని మనువు వశిష్ఠుడి వద్దకు వెళ్లి అడిగాడు. వశిష్ఠుడు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్నాడు. అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్పాడు: రాజా, హోత చేసిన తప్పు వల్ల ఇలా జరిగింది. అయినా నువ్వు విచారించకు, నేను పరిష్కారాన్ని ఆలోచిస్తాను అన్నాడు వశిష్ఠుడు. పూజ్యుడైన వశిష్ఠుడు మనువు కూతురు మగతనం కోసం ఏకాగ్ర చిత్తంతో శ్రీహరిని ప్రార్థించాడు. శ్రీహరి మెచ్చి ముని కోరిన వరాన్ని అనుగ్రహించాడు. ఆ కారణంగా ఇలా మగవాడిగా మారి సుద్యుమ్నుడు అనే పేరుతో పెరుగుతూ ఉంది. ఆ సుద్యుమ్నుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఒకరోజు తన మంత్రులతో కలిసి కారడవికి వేటకు బయలుదేరాడు. క్రూర జంతువులు వేటాడుతూ ఉత్తర దిక్కుగా వెళ్లి మేరుపర్వతం దగ్గరున్న కుమారవనం చేరాడు సుద్యుమ్నుడు. ఆ కుమారవనంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా విహరిస్తూ ఉంటారు. ఆ వనంలో కాలు పెట్టగానే రాజు వెంట వచ్చిన వారందరూ స్త్రీలుగా మారిపోయారు. ఎందుకు అంటే పూర్వం శివుణ్ణి దర్శించాలి అనే కోరికతో కొందరు మునులు ఆ అడవిలో తిరుగుతూ కుమారవనంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో శివుని ఒడిలో ఉన్న పార్వతీదేవి మునుల్ని చూసి సిగ్గుతో లేచి కూర్చుంది. దూరం నుంచి గమనించిన మునులు శివదర్శనానికి సరైన సమయం కాదని తలచి బదరికా వనానికి వెళ్లిపోయారు. తరువాత భగవంతుడైన పరమేశ్వరుడు తన ప్రియసఖి వేడుక కోసం ఈ కుమారవనంలోకి ఎవరు ప్రవేశించినా స్త్రీలుగా మారిపోవుగాక అని పలికాడు. ఆ కారణంగాని సుద్యుమ్నుడు తిరిగి స్త్రీగా మారిపోయాడు. ఈ విధంగా రాజకాంత అయిన సుద్యుమ్నుడు తాను స్త్రీ విలాసాలు కనపరుస్తూ తన చెలికత్తెలతో కలిసి దైవవశాత్తు చంద్రుడి కొడుకైన బుధుడి ఆశ్రమాన్ని చేరి అక్కడ విహరించసాగింది. రాజకుమార్తె చంద్రుడి కొడుకును చూసింది. బుధుడు కూడా ఆమెను చూశాడు. ఆమె తన అందంతో శృంగార చేష్టలతో బుధుణ్ణి ఆకర్షించి వలచి వలపించి పరిణయం చేసుకుంది. ఆ బుధ ఇలా దంపతులకు పురూరవుడు జన్మించాడు. పురూరవుడు అందచందాలలో మన్మధుడికి జయంతుడికి సాటైనవాడు. ధైర్యవంతుడు, దానశీలి, సప్తద్వీపాలను తన అధీనంలో ఉంచుకుని ఆదర్శప్రాయంగా పరిపాలిస్తున్నాడు. ఊర్వశి ఒక అప్సర కన్య, ఇంద్రసభలో నర్తకి. ఒకసారి నారదుడి ద్వారా పురూరవుని సౌందర్యం గురించి ఊర్వశి విన్నది. కొన్నాళ్ల తర్వాత ఊర్వశి శాపవశాత్తు భూలోకానికి రావాల్సి వచ్చింది. పురూరవుడు
ఉద్యానవనంలో విహరిస్తూ ఒకచోట సేద తీర్చుకుంటున్నాడు. ఆ సమయంలో ఊర్వశి చెలికత్తెలతో అక్కడికి వచ్చి పురూరవుణ్ణి చూసింది. అతని అందానికి ముగ్ధురాలై తన్ని తాను మైమరిచి అలా చూస్తూ ఉండిపోయింది. అప్పుడు ఆమెను చూసిన పురూరవుడు ఆశ్చర్యంతో, సుందరి, ఎవరు నీవు? దేవకన్యలాగా ఉన్నావు. ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. దానికి ఆమె, రాజా, నా పేరు ఊర్వశి. నేను ఒక దేవకాంతను. ఒక అనివార్య కారణం వల్ల కొన్నాళ్ళు ఈ భూలోకంలో ఉండాల్సి ఉంది. నారదుని ద్వారా నీ అంద చందాలు పరాక్రమం గురించి విన్నాను అని సమాధానం చెప్పింది. పురూరవుడు కూడా అప్సరకాంత అందానికి, ఆమె వయ్యారపు సొగసుకు దాసుడు అయిపోయాడు. తన మందిరంలో ఉండి తన్ని అనుగ్రహించమని వేడుకున్నాడు. ఊర్వశి తనకు పురూరవునిపై ఉన్న కోరిక నెరవేరబోతున్నందుకు ఎంతో ఆనందించింది. అప్పుడు ఆమె ఇలా పలికింది, రాజా, నీపై నాకు మోహం ఏర్పడింది. నీతో జీవించడం కూడా నాకు ఇష్టమే. కానీ నేను 2 గొర్రె పిల్లలను నా బిడ్డల్లాగా పెంచుకుంటున్నాను. నీవు వీటిని పోషించాలి. వాటికి ఎటువంటి ఆపద రాకుండా రక్షించాలి. నువ్వు దిశ మొలతో నాకు ఎప్పుడూ కనబడకూడదు. నా ఆహారం నెయ్యి, దానికి ఎప్పుడూ కొరత రాకూడదు. వీటిలో ఏది జరగకపోయినా అదే క్షణం నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంది ఊర్వశి. రాజు ఆ నియమాలకు అంగీకరించి ఆమెను తన రాజభవనానికి తీసుకెళ్లాడు. ఊర్వశి పురూరవులిద్దరూ ఒక్కటై విహరిస్తూ ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. కొన్నాళ్ల తర్వాత ఇంద్రసభలో ఊర్వశి లేకపోవడం గ్రహించిన ఇంద్రుడు ఆమె ఎక్కడుందో వెతికి పట్టుకురమ్మని కొందరు గంధర్వులను నియమించాడు. వారు నడిరాత్రి భూలోకం వచ్చి ఊర్వశి పెంచుకుంటున్న గొర్రెలను పట్టుకున్నారు. అవి భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. ఆ అరుపులకు నిద్రలేచిన ఊర్వశి తన గొర్రెను రక్షించడం కోసం పురూరవుణ్ణి నిద్ర లేపడానికి ప్రయత్నించింది. కాని అలసి ఒళ్ళు మరచి మత్తు నిద్రలో ఉన్న పురూరవుడు వెంటనే లేవలేదు. దాంతో ఊర్వశి ఇలా పలికింది, రాజా, నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నా నా గొర్రె పిల్లలను దొంగలు ఎత్తుకుపోతుంటే లేవకుండా మొద్దు నిద్రపోతున్నావు. కళ్ళు మూసుకుని నిద్రపోతో నా కోగిలి వదలడం లేదు. నీతో స్నేహం చేసి నేను అనాథను అయ్యాను అంటూ నోటికి వచ్చినట్లు తిట్టసాగింది. ఊర్వశి పౌరుషమైన మాటలకు హఠాత్తుగా లేచిన పురూరవుడు తన బట్టలు ఊడిన సంగతి కూడా గ్రహించక కత్తిపట్టి గంధర్వులను ఓడించి గొర్రెలను తీసుకువచ్చాడు. అప్పుడు ఊర్వశి దిశమలతో ఉన్న పురూరవుణ్ణి చూసి ఇలా పలికింది, రాజా, నువ్వు నా నిబంధనలు పాటించకుండా దిశమలతో కనబడ్డావు. తక్షణం నిన్ను వదిలి వెళ్తున్నాను అని చెప్పి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయింది. ఊర్వశి కనిపించకపోవడంతో పురూరవుడు రాజ్యపాలన వదిలిపెట్టి పిచ్చివాడిలాగా తిరగడం మొదలుపెట్టాడు. తిరుగుతూ చివరకు కురుక్షేత్రాన్ని చేరుకున్నాడు. అక్కడ చెలికత్తెలతో కలిసి సరస్వతీ నదీ తీరంలో చెలికత్తెలతో కలిసి ఉన్న ఊర్వశిని చూశాడు. వెంటనే ఆమెను గట్టిగా కౌగలించుకుని, నన్ను మరచి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ విలపించసాగాడు. అతని దుస్థితి చూసి జాలిపడిన ఊర్వశి ఆ రాత్రి పురూరవుడితో గడిపింది. మర్నాడు ఉదయం నిద్ర లేచాక రాజుతో ఇలా పలికింది, నీ అనురాగ ఫలితంగా నేను గర్భవతిని అయ్యాను. నువ్వు మహారాజువి. రాజ్యపాలన నీ ధర్మం. సంవత్సరం తర్వాత నేను వచ్చి నీ బిడ్డను నీకు తెచ్చి ఇస్తాను. గంధర్వులను ప్రార్థించు, వారు నిన్ను కరుణిస్తారు అని నచ్చ చెప్పి వెళ్ళిపోయింది ఊర్వశి. దీంతో రాజు సంతృప్తిగా రాజధానికి వెళ్ళిపోయాడు. పురూరవుడు గంధర్వులను మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. ఇక సంవత్సరం కాగానే ఊర్వశికి ఒక పుత్రుడు జన్మించాడు. గంధర్వులు పురూరవుని వద్దకు వచ్చి తనను ఊర్వశిని విడదీసినందుకు క్షమించమని కోరారు. ప్రతిఫలంగా వారు ఒక అగ్నికుండకును ఇచ్చి యజ్ఞం చెయ్యమన్నారు. యజ్ఞఫలంగా ఊర్వశితో పాటు తన కుమారుడు లభిస్తారని దీవించారు. పురూరవుడు ఆ విధంగానే చేశాడు.
వేదోక్తంగా యజ్ఞం నిర్వర్తించాడు. దాని ఫలితంగా ఊర్వశిని తన కుమారుణ్ణి పొందాడు. ఊర్వశితో అన్ని లోకాల్లో విహరిస్తూ ప్రజారంజకంగా రాజ్యపాలన సాగించాడు. ఊర్వశి ద్వారా ఇంకొక 5 కుమారులను పొందాడు. పురూరుని కుమారులు ఆయువు, ధీమంతుడు, అమానసుడు, విశ్వావసుడు, శతాయువు, చిరాయు ద్వారా చంద్రవంశం వృద్ధి చెందింది. ఇదే బుధుడి పుట్టుక. అలాగే బుధుడి వంశానికి అంటే చంద్రవంశానికి సంబంధించిన విశేషమైన కథ. కలియుగం ఎలా ఉంటుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయం. రాబోయే కలియుగం ఎలా ఉండబోతుందో, ఆ కలియుగంలో మానవులు ఎలా ప్రవర్తిస్తారో అనే విషయం తెలుసుకోవాలని కోరిక పాండవులకు కలిగింది. అప్పుడు పాండవులంతా కలిసి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి వారి మనసులో ఉన్న కోరికను తెలియచేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అన్నాడు: నేను 5 బాణాలను అడవిలోకి వేస్తున్నాను. మీరందరూ అడవిలో ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్లి 5 బాణాలు వెతికి తీసుకురండి. మీకు బాణం దగ్గర ఏదైనా కనబడితే వచ్చిన తర్వాత నాతో చెప్పండి. అప్పుడు నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను అన్నాడు. అప్పుడు పాండవులంతా కూడా శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి బాణాలు వెతుకుతూ అడవిలోకి బయలుదేరారు. ఆ 5 ఒక్కొక్కరు ఒక్కో దిశగా వెళ్లారు. మొదటగా ధర్మరాజుకు బాణం దొరుకుతుంది. ఆ బాణం దగ్గర ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అతను చూస్తాడు. అతనికి ఒక ఏనుగు కనబడుతుంది. దానికి విచిత్రంగా 2 తొండాలు ఉంటాయి. దాన్ని చూసిన ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. బాణం తీసుకుని తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరతాడు. అర్జునుడికి కూడా బాణం దొరికింది. కాని ఇంతలోనే ఒక మధురగానం వినిపించి అటు తిరిగాడు అర్జునుడు. అప్పుడు అతనికి కూడా ఒక ఆశ్చర్యకరమైన మధుర సంఘటన కనిపించింది. ఒక కోయిల మధురంగా పాడుతూ ఉంది. దాని రెక్కలపై వేదం అని రాసి ఉంది. ఆ కోయిల బతికి ఉన్న ఒక కుందేలును పొడుచుకుని తింటుంది. అది చూసి అర్జునుడు నివ్వెరపోయాడు. బాణం తీసుకుని తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. ఇక భీముడికి కూడా బాణం దొరికిన చోట ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనబడింది. అది ఏంటి అంటే నిండుగా నీళ్లు ఉన్న 7 బావులు కనిపించాయి. ఆ బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కూడా కనిపించింది. నిండుగా నీళ్లు ఉన్న 7 బావుల మధ్యలో ఉన్న ఆ బావిలో నీళ్ళెందుకు లేవు, ఎందుకు పడలేదు అని ఆశ్చర్యపోయాడు భీముడు. వెంటనే బాణం తీసుకుని తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. మరోవైపున నకులుడికి కూడా బాణం దొరికిన చోట ఒక వింత సంఘటన కనబడింది. అది ఏంటి అంటే ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదూడను గాయాలు అయ్యేలాగా విపరీతంగా నాకుతుంది. చుట్టూ ఉన్న జనం అతి కష్టం మీద ఆవు దూడలను విడదీశారు. అది చూసి నకులుడికి ఆశ్చర్యం వేసింది. నకులుడు కూడా బాణాన్ని తీసుకుని శ్రీకృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. ఇక సహదేవునికి బాణం దొరికిన చోట ఒక సంఘటన కనిపించింది. అదేంటి అంటే ఒక పర్వతం పైనుంచి ఒక పెద్ద బండరాయి దొర్లుతూ వస్తూ దారిలో ఉన్న చెట్లు అన్నిటినీ పడేస్తుంది. పెద్ద పెద్ద వృక్షాలు కూడా దాన్ని వేగాన్ని ఆపలేకపోయాయి. కాని ఆ రాయి దొర్లుతూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. అది చూసిన సహదేవుడికి ఏమీ అర్థం కాలేదు. బాణాన్ని తీసుకుని కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. తరువాత పాండవులందరూ ఒక దగ్గర చేరి తాము చూసిన విషయాలను శ్రీకృష్ణుడికి చెప్తామని అతని దగ్గరకు బయలుదేరారు. పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుడి దగ్గరకు చేరి అతనికి నమస్కారం చేశారు. అప్పుడు కృష్ణుడు పాండవులతో మీరు చూసిన విషయాలు ఏంటో చెప్పండి అన్నాడు. అప్పుడు మొదటిగా ధర్మరాజు ఇలా చెప్పాడు: కృష్ణ, నేను బాణం దగ్గర మొట్టమొదటిసారిగా 2 తొండాలు కలిగిన ఏనుగుని చూశాను. దాన్ని చూసిన వెంటనే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకు ఏనుగుకు 2 తొండాలు ఉన్నాయి అని అడిగాడు. ఇలాంటి వింతను నేను ఎప్పుడూ చూడలేదు కృష్ణ, దాని గురించి వివరించి చెప్పు అని అడిగాడు. దానికి కృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు: ఓ ధర్మరాజా, నీకు కనిపించిన ఈ దృశ్యానికి కలియుగానికి సంబంధముంది. కలియుగంలో మానవులు 2 ముఖాలు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు.
వారు పైకి ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు. వారు బయటకు ఒక విధంగా చెప్పి లోపల మనసులో మాత్రం వేరే విధంగా ఆలోచిస్తారు. కలియుగంలో వీరి రాజ్యమే నడుస్తుంది. మనిషి ఒక్కడే అయినా ఆలోచన మాత్రం 2 రకాలుగా చేస్తాడు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతాడు. తరువాత అర్జునుడు ఇలా అడుగుతాడు, శ్రీకృష్ణ, నేను చూసింది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నేను బాణం తీసుకునే ప్రదేశంలో ఒక కోకిల, రెక్క మీద వేదం అని రాసి ఉంది. ఆ కోయిల మధురమైన గానం చేస్తూ జీవించి ఉన్న కుందేలను పొడుచుకుని తింటూ కనిపించింది. సాక్షాత్తు సరస్వతీదేవినే మరిపించే ఆ కోయిల ఇంత వికృతి చేష్టలు ఎలా చేయగలుగుతుంది అంటూ తనకు కలిగిన సందేహాన్ని కృష్ణుడి దగ్గర వ్యక్తం చేశాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. అర్జున, కలియుగంలో సరస్వతీదేవిని మెప్పించి విద్యావంతులు అయిన విద్వాంసులు, తెలివైన వారు తమ జ్ఞానాన్ని సక్రమంగా వినియోగం చేయకుండా అమాయకం ప్రజలను, చదువురాని పేదవారిని మాయమాటలు చెబుతూ దోచుకుంటారు అని ఆ పక్షిలాగా వాళ్ళను పీక్కు తింటారు. కోయిల్లాగా తీయని మాటలు చెబుతూ వారిని వేధిస్తారు అని శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు. ఆ తరువాత భీముడు ఇలా పలికాడు, కృష్ణ, నేను వెళ్ళిన చోట 7 బావులు కనిపించాయి. ఆ 7 బావుల్లో 6 నిండుగా నీరు ఉంది. కానీ మధ్యలో ఉన్న ఒక బావిలో ఒక చుక్క కూడా నీరు లేదు. ఒకే నేలపై ఉన్న ఈ 7 బావుల్లో ఇదేం తేడా అంటూ భీముడు తన సందేహాన్ని శ్రీకృష్ణుడికి చెప్పాడు. భీముడి ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, భీమా, కలియుగంలో ఉన్నవాడు మరింత ధనవంతుడు అవుతాడు. పేదవాడు మరింత నిరుపేదగా మారిపోయి కటిక దరిద్రాన్ని అనుభవిస్తాడు. ధనవంతుల మధ్యలో ఉన్నా కూడా పేదవాడు ఎన్నడూ ఎప్పుడూ పేదవాడిగానే ఉంటాడు. దానికి సంకేతమే ఈ బావులు అని శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు. ఆ తరువాత నకులుడు కృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు, కృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక ఆవు దూడపై అతి ప్రేమ చూపిస్తూ నాలుకతో నాకుతుంది. ఆ ఆవు యొక్క ప్రేమ ఎలా ఉంది అంటే, ఆ ఆవు తన దూడను నాకడం వల్ల ఆ దూడకు గాయాలు అయ్యి రక్తం కారుతుంది. ఏంటి ఈ విపరీతమైన ప్రేమ అని అడగ్గా కృష్ణుడు ఇలా చెప్పాడు, కలియుగంలోని తల్లిదండ్రులకు పిల్లల మీద అధిక ప్రేమ ఎక్కువ. ఆ పిల్లలు ఆ అధిక ప్రేమ వల్ల సోమరులుగా తయారవుతారు. వాళ్ళు చూపించే అతి ప్రేమ వల్ల పిల్లల యొక్క అభివృద్ధి ఆగిపోయి సోమరులుగా తయారై భూమికి భారంగా మారతారు. జీవితంలో బాధ్యతల గురించి తెలుసుకోకముందే వారికి చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. ఈ కలియుగంలో కొడుకుపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు ఉండవు. కేవలం భార్యకు మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయి. కలియుగంలో తల్లిదండ్రులు పిల్లలపై చూపే అతి ప్రేమకు ఆవు దూడలు చిహ్నాలు అని సమాధానం చెప్పాడు కృష్ణుడు. ఇక చివరివాడైన సహదేవుడు కృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు, కృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక పెద్ద పర్వతం నుండి ఒక భారీ బండరాయి దొర్లుకుంటూ కింద పడ్డం కనిపించింది. ఆ బండరాయి బరువుకు వేగానికి అడ్డు వచ్చిన పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలమట్టం అయిపోయాయి. కానీ ఒక చిన్న మొక్క దగ్గరకు రాగానే ఆ బండరాయి తనంతట తానే ఆగిపోయింది. అది చూసిన నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. పెద్ద పెద్ద వృక్షాలకు ఆపడం సాధ్యం కాని పని ఒక చిన్న మొక్క ఎలా చేసింది అని అడుగుతాడు. దానికి కృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు, సహదేవా, కలియుగంలో మానవులు విచక్షణ కోల్పోతారు. తమ పతనానికి తామే కారణం అవుతారు. మహావృక్షాలు అంటే అతని అధికార బలం, ధనబలం ఇవేవి అతని పతనాన్ని ఆపలేవు. కానీ చిన్న మొక్క వంటి భగవంతుడి నామస్మరణ మానవుడు వినాశనం కాకుండా ఎల్లప్పుడూ కాపాడుతుంది. దీనికి సంకేతమే నువ్వు చూసిన దృశ్యం అని వివరిస్తాడు. కలియుగంలో ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో వారు జాలి దయ లేకుండా అమాయకులను పీడించుకుంటూ తింటూ వాళ్ళు మాత్రమే సుఖంగా ఉంటారు. భగవంతుడిని నమ్మేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. నాస్తికులు పుట్టగొడుగుల్లాగా పెరిగిపోతూ ఉంటారు. మనిషి ఆయుర్దాయం అనేది 60 సంవత్సరాలకు పడిపోతుంది. 8 సంవత్సరాల వయసులోనే ఆడవారు పిల్లలకు జన్మనిస్తారు అంటూ కలియుగంలో జరగబోయే సత్యాలను పాండవులకు వివరిస్తాడు శ్రీకృష్ణుడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ విషయాలు
కలియుగంలో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్తారు. మహాభారతంలో ఎన్నో జీవిత సత్యాలను తెలియచేసే విషయాలు కూడా ఉన్నాయి. పూర్వం మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్యవాసుల్లో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి ఇలా పలికాడు. చాలా కంగారు పడుతూ వచ్చి తాను అగ్నిని మదించే అరణి ఒక చెట్టు కొమ్మలో దాచాలని అప్పుడే వచ్చిన ఒక దుప్పి ఆ కొమ్మను రాజు కోనందున అరణి దాని కొమ్ముల్లో చిక్కుకుందని, ఆ తరువాత దుప్పి పారిపోతే దానితో పాటే తన అరణి కూడా దాని కొమ్ముల్లో చిక్కుకుపోవడం వల్ల దానితో పాటే పోయిందని, అది ఒక అరణ్యంలోకి ప్రవేశించి తనకు కనిపించకుండా పోయిందని, ఆ అరణి లేకపోతే తాను నిత్యమూ చేసే అగ్నిహోత్రాది కార్యాలను చెయ్యలేనని, కనుక తనకు తన అరణిని వెతికి తెచ్చి ఇప్పించాలని ప్రార్థించాడు బ్రాహ్మణుడు. ఇక ధర్మరాజు తన తమ్ముడితో కలిసి వాడి బాణాలు సంధిస్తూ బ్రాహ్మణుడు చెప్పినా దిక్కువైపు దుప్పిని వెతకడానికి బయలుదేరాడు. ఎన్ని బాణాలు వారు వేసినా ఒక్కటి దానికి తగిలిన జాడ కనిపించలేదు. అది అదృశ్యమైందని వారు భావించారు. తమ ప్రయత్నం విఫలమైందని బాధపడుతూ అలసట చెందడం వల్ల ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించారు. అప్పుడు నకులుడు ధర్మరాజుతో ఇలా పలికాడు. ఆర్య, మీరు ఇంత ధర్మ తత్పరత కలవారు కదా, మన కష్టాలకు కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు నవ్వి, మన పూర్వజన్మ కర్మలే మన సుఖదుఖాలకు కారణమని పెద్దలు చెప్పారు అన్నాడు. అప్పుడు భీముడు కల్పించుకుని, ఆ రోజు పాంచాలిని నిండు కొలువులోకి ఈడ్చుకుని వచ్చినప్పుడే కౌరవులందరినీ నేను చంపేసి ఉండాల్సింది, అలా చేయకపోవడం వల్లే మనకి కష్టాలు అన్నాడు. అర్జునుడు భీముడి కోపానికి వత్తాసు పలుకుతూ అహంకారం ఆవహించి సూత కుమారుడైన కర్ణుడు ఆ రోజు పలికిన కారు కూతల్ని విని పెరిగి పందిలాగా నేను ఊరుకోబట్టే ఈ బాధలు కష్టాలు అన్నాడు. ఇక సహదేవుడు ఇలా అన్నాడు. దుష్ట ద్యూతాన్ని మనతో ఆడించిన మాయావి శకుని నేను ఆ రోజే చంపి ఉండకపోవడమే మన కష్టాలకు కారణమన్నాడు. అన్నీ విన్నా అజాత శత్రువు పాండవాగ్రేసరుడు ధర్మరాజు నకునితో అన్నదమ్ములైన మనం అందరం బాగా దాహంతో బాధపడుతున్నాం. దగ్గరలో ఎక్కడైనా నీరు ఉందేమో చూసి నువ్వు తాగి మాకు కూడా తీసుకురా అని ఆదేశించాడు. దీంతో నకులుడు అన్నగారి మాటకు బద్ధుడై వటవృక్షమెక్కి నీళ్లు ఎక్కడైనా దొరుకుతాయేమో అని పరిశీలించాడు. కొంత దూరంలో ఒక జలాశయం ఉందని తెలుసుకుని అన్నగారికి చెప్పాడు. అప్పుడు ధర్మరాజు నకులుణ్ణి అక్కడికి వెళ్లి దాహం తీర్చుకుని తమందరికీ వెంటనే మంచినీరు తేవలసిందిగా ఆజ్ఞాపించాడు. దీంతో నకులుడు జలాశయం చేరుకున్నాడు. అందులో దిగి నీళ్లు తాగాలని ప్రయత్నం చేశాడు. ఇంతలో ఒక గొంతు వినిపించింది. ఆ తడాకం తనదని, తాను అడిగే ప్రశ్నలకు సరైన జవాబులు చెబితేనే నీరు తాగనిస్తాను అంది ఆ గొంతు. నకులుడు ఆ మాటలు వినకుండా లోపలికి దిగి కొంచెం నీరు తాగాడు. వెంటనే స్పృహ కోల్పోయి నేలపై కూలబడ్డాడు. ఎంతసేపటికి నకులుడు రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుణ్ణి పంపాడు. అతను వెళ్లి నకులుడి స్థితి గమనించి నీళ్ళలోకి దిగాడు. అప్పుడు మళ్ళీ ఒక అశరీర భూతం గొంతు, ఈ తటాకం నాది, నేనడిగిన ప్రశ్నలకు సరైన జవాబు చెబితేనే నీళ్లు తాగనిస్తాను అని వినిపించింది. కాని అహంకారం ఆవేశం ఉన్న సహదేవుడు ఆ మాటలు లక్ష్యపెట్టక లోపలికి దిగి దాహం తాగి మూర్ఛపోయాడు. ఆ తరువాత అర్జున భీములు కూడా వచ్చి అలాగే మూర్ఛపోయారు. చివరికి ధర్మరాజే బయలుదేరి వచ్చాడు. ఆ కొలను దగ్గర మూర్ఛపడి ఉన్న సోదరుల్ని చూశాడు. ఇతరులు ఎవ్వరూ వచ్చిన జాడలేదని గ్రహించాడు. ఇది దుర్యోధన మాయేమోని అనుకున్నాడు. సోదరుల ముఖాల్లో చైతన్యం తగ్గలేదు, చేతులు కాళ్ళల్లో శోభ తగ్గలేదు అని గమనించాడు. ఇంకా వెంటాడుతుందని విచారించాడు. తాను వీళ్లను వదిలి వెళ్లితే తల్లి కుంతీదేవికి ఏమని సమాధానం చెప్పుకోవాలా అని సందేహించాడు. దాహం విపరీతంగా ఉంది. దాంతో కొలంలోకి దిగాడు ధర్మరాజు. అప్పుడు అశరీర భూతం ఇదివరకలాగే హెచ్చరించి తన ప్రశ్నకు సరైన సమాధానాలు చెబితేనే ఉదక ప్రాప్తం అంది.
అది తన కొలను అని, తాను ఒక కొంగ అని చెప్పాడు. ఇక ధర్మరాజు వినయంతో, మీరెవరో మహాపరాక్రమవంతులై ఉండాలి, లేకపోతే కుల పర్వతాలని ఢీకొన్నే నా సోదరులు ఇలా మూర్ఛపోరు. మీరెవరో, మీ కోరిక ఏమిటో నాకు సరిగ్గా చెప్పండి అన్నాడు. దానికి ఆ అదృశ్య గొంతు, ధర్మరాజా, నేను ఒక యక్షుడిని, నా వల్లే నీ సోదరులకు ఈ గతి పట్టింది అని చెప్పిన వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతను ఆజానుబాహుడు. అతని గర్జనకు అడవిలోని ప్రాణాలు వణికిపోయాయి. పరమ భయంకరంగా ఉన్నాడు. కాని ప్రశాంత గంభీర స్వరంతో ఇలా అన్నాడు, యుధిష్ఠిరా, నా అనుమతి లేకుండా నీ తమ్ముళ్ళు నీరు తాగి ఇలా అయిపోయారు. నువ్వు వివేకవంతుడివి కనుక దుస్సాహసం చెయ్యలేదు. నా అనుమతి కోసం ఎదురు చూస్తున్నావు. నా ప్రశ్నలకు తగిన సమాధానాలు చెప్పి అప్పుడు నీళ్లు తాగు అన్నాడు యక్షుడు. సరే అని ప్రశ్నలు వేయవలసిందిగా ధర్మరాజు యక్షుణ్ణి కోరాడు. ఇప్పుడు ప్రశ్నలు, వాటికి ధర్మరాజు సమాధానాలు తెలుసుకుందాం. సూర్యుణ్ణి ఉదయింపచేసేవారు ఎవరు అని యక్షుడు అడగగా, బ్రహ్మం అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. సూర్యుని చుట్టూ తిరిగేవారెవరు అని యక్షుడు అడగగా, దేవతలు అని సమాధానం చెప్పారు. మానవుడు దేనివల్ల మహత్తును పొందుతాడు అని యక్షుడు అడగగా, తపస్సు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఆకాశం కంటే పొడవైంది ఏది అని యక్షుడు అడగగా, తండ్రి అని సమాధానం చెప్పాడు ధర్మరాజు. భూమి కంటే భారమైంది ఏది అని యక్షుడు అడగగా, జనని అని సమాధానం చెప్పాడు. గాలి కంటే వేగమైంది ఏది అని యక్షుడు అడగగా, మనస్సు గాలి కంటే వేగమైందని ధర్మరాజు సమాధానం చెప్పాడు. మానవుడికి సజ్జనత్వం ఎలా వస్తుంది అని యక్షుడు అడగగా, ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో, తాను ఇతరుల పట్ల ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివాడికి సజ్జనత్వం వస్తుంది అని సమాధానం చెప్పాడు. నిద్రలో కూడా కన్ను మూయంది ఏది అని యక్షుడు అడగగా, చేప అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. జన్మించియు ప్రాణం లేనిది ఏది అని యక్షుడు అడగగా, గుడ్డు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు. రూపమున్న హృదయం లేనిది ఏది అని యక్షుడు అడగగా, రాయి అని సమాధానం చెప్పాడు ధర్మరాజు. ఎల్లప్పుడూ వేగం గలదేది అని యక్షుడు అడగగా, నది అని సమాధానం చెప్పాడు. కీర్తికి ఆశ్రయం ఏది అని యక్షుడు అడగగా, దానమని ధర్మరాజు సమాధానం చెప్పాడు. లాభాల్లో గొప్పది ఏది అని యక్షుడు అడగగా, ఆరోగ్యమని సమాధానం చెప్పాడు. ఎల్లప్పుడూ తృప్తిగా పడి ఉండేది ఏది అని యక్షుడు అడగగా, యాగకర్మ అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. లోకాన్ని కప్పి ఉన్నది ఏది అని యక్షుడు అడగగా, అజ్ఞానమని ధర్మరాజు సమాధానం చెప్పాడు. జ్ఞానమంటే ఏమిటి అని అడగగా, మంచి చెడుల్ని గుర్తించగలగడం జ్ఞానమని సమాధానం చెప్పాడు. దయ అంటే ఏమిటి అని యక్షుడు అడగగా, ప్రాణులంటిని సుఖం కోరడం దయ అని సమాధానం చెప్పాడు. ఇలా యక్షుడు ధర్మరాజును అనేక ప్రశ్నలు వేశాడు. అన్ని ప్రశ్నలకు ధర్మరాజు సరైన సమాధానం చెప్పాడు. ఆ సమాధానాలు విన్న యక్షుడు, నా ప్రశ్నలంటికి సరైన సమాధానాలు ఇచ్చావు, నాకు ఆశ్చర్యాన్ని కలిగించావు. నీ సోదరులలో ఒక్కరిని బతికిస్తాను, ఎవరిని జీవింప చెయ్యాలో నువ్వే చెప్పు అన్నాడు యక్షుడు. అప్పుడు ధర్మరాజు కొంచెంసేపు ఆలోచించి ఇలా చెప్పాడు, సుమున్నత బలశాలి అయిన నా సోదరుడు నకులుణ్ణి బతికించు మహానుభావా అని అన్నాడు. దానికి యక్షుడు, భీమార్జునులు అత్యంత ధైర్య సాహసవంతులు, వారిని బతికించమని కోరుకోకుండా నకులుణ్ణి ఎందుకు ఎంచుకున్నావు అని అడిగాడు. దానికి ధర్మరాజు, యక్షీశ్వర, మా తండ్రి పాండురాజు గారికి కుంతి, మాద్రి అని 2 భార్యలు. కుంతి తనయుల్లో నేను బతికే ఉన్నాను, మాద్రి తనయుల్లో ఒక్కరైనా జీవించాలి కదా అన్నాడు. అప్పుడు సంతోషించిన యక్షుడు, నీ ధర్మజ్ఞతకు మహా ఆనందంగా ఉంది, నీ సోదరులందరినీ పునర్జీవితుల్ని చేస్తాను అని చెప్పి వారందరికీ స్పృహ కల్పించాడు. దీంతో పరమానంద భరితుడైన ధర్మతనయుడు అంటే ధర్మరాజు ఇలా పలికాడు,
నీవు యక్షుడివి కావు, నువ్వేదో దేవతవు. దీంట్లో సందేహం లేదు. నీ యథార్థ స్వరూపం నాకు చూపించు అని కోరాడు. దానికి యక్షుడు, నేను ధర్మదేవతను. సత్యం, శౌచం, దానం, తపం, సమం, దాంతి, కీర్తి, సమగ్ర పరిజ్ఞానం నా స్వరూపాలే. నా కుమారుడివైన నిన్ను చూడాలి అనే ఉద్దేశంతోనే ఈ కొలను చేరాను. నన్ను ఆశ్రయించిన వారెవరూ దుర్గతి పొందరు. నీ సాధువర్తనకు సంతోషించి ఇంకో వరం కూడా ప్రసాదిస్తున్నాను, కోరుకో అన్నాడు. దీంతో ధర్మరాజు అమిత ఆనందాన్ని పొంది భక్తితో ధర్మదేవతకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ధర్మదేవ, ఆశ్రమ సమీపంలో ఉన్న ఒక బ్రాహ్మణుడి అరణిని జింక అపహరించుకు పారిపోయింది. దాన్ని ఆయనకు కర్మలోపం రాకుండా మళ్లీ ప్రసాదించాలి అని ప్రార్థించాడు. దీంతో ధర్మదేవత చాలా సంతోషించి ధర్మజుని మనోగతం ఎలాంటిదో తెలుసుకోవడానికే అలా కల్పిత జింకను సృష్టించాలని చెప్పి ఆర్నిని అనుగ్రహించాడు. ధర్మదేవతా కుమారుడైన ధర్మరాజుపై అపార కృపా కటాక్షాలతో ధర్మనందన, మీ 12 ఏళ్ల అరణ్యవాసం పూర్తయింది. 13వ ఏడు అజ్ఞాతవాసం. మీరు ఏం చెయ్యాలి? అజ్ఞాతవాస సమయంలో మీరందరూ ఏ రూపంలో ఉండాలి అని అనుకుంటారో అలాంటి రూపమే మీకు ఏర్పడుతుంది. మిమ్మల్ని ఎవరూ కొంచెం కూడా గుర్తుపట్టలేరు. ఇది మీకు వరంగా ఇస్తున్నాను. ఇంకేమైనా కోరిక ఉంటే నాకు తెలియచేయండి, నెరవేరుస్తా అన్నాడు. విజ్ఞుడైన ధర్మరాజు, నీ దర్శనంతో ధన్యుణ్ణి అయ్యాను. ఇంకేం కోరిక లేదు. నా మనసు క్రోధ, లోభ, మోహాది దుర్గుణాలకు ఎప్పుడూ దూరంగా ఉండి సదా ధర్మాచరణతో విలసిల్లేటట్లు అనుగ్రహించు అని వేడుకున్నాడు. ఆ వరాన్ని ఆనందంగా ప్రసాదించి ధర్మదేవత అదృశ్యం అయిపోయాడు. భీమార్జున, నకుల, సహదేవులు యథాస్థితికి వచ్చారు. అందరితో కలిసి ధర్మరాజు మళ్లీ ఆశ్రమానికి చేరుకున్నాడు. బ్రాహ్మణుడికి ఆరణిని అందజేసి ఆయన శుభాశిస్సులను పొంది ఆనందంగా సోదరులతో గడిపాడు. బుధవారం రోజు ఎవరైతే ఈ కథను వింటారో లేక చెప్తారో అటువంటి వారి సమస్త దోషాలు తొలగిపోతాయి. జన్మల పాపాలు తొలగి 1,000,000 జన్మల పుణ్యం కలుగుతుంది. సకల శుభాలు కలుగుతాయి.